ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన పాఠం మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం నుండి 27వ అధ్యాయం 26వ వచనం వరకు. ఈ అధ్యాయంలోని సంఘటనలు క్లుప్తంగా వినండి. యేసు ప్రభు పస్కా పండుగను మించిన ఆధ్యాత్మిక భోజనాన్ని తన శిష్యులకు పరిచయం చేస్తున్నాడు. ఆయన ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినండి, ఇది నా శరీరము అని చెప్పాడు. ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులర్పించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ తాగండి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము అన్నాడు. రొట్టె నా శరీరము, ద్రాక్షరసము నా కొత్త నిబంధన రక్తం అన్నాడు. యేసు తన మరణాన్ని సూచిస్తూ ఈ మాటలన్నాడు. యేసు రక్త నిబంధనలో పాపక్షమాపణ ఇమిడి ఉన్నది. ఇది ప్రభువు బల్ల, ప్రభురాత్రి భోజనం. క్రైస్తవులకిది ఎంతో అర్థవంతమైన సహవాసం. విశ్వాసుల రక్షణానుభూతికి ప్రతీకగా ప్రభు భోజన సంస్కారం నిలిచిపోయింది. ప్రభు తిరిగి వచ్చే వరకు ఈ సంస్కారం కొనసాగాలని ప్రభు ఆజ్ఞ. దేవుని రాజ్యం వచ్చే వరకు ఈ ద్రాక్షారసమును మీతో తాగను అని ప్రభువు చెప్పాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 31 నుండి 46వ వచనం వరకు. రాత్రంతా ప్రార్థనలో ఉన్నాడు ప్రభు. ఆలివ్ వనానికి వెడుతూ ప్రభు తన మరణాన్ని గురించి చెబుతూ జకర్యా 13వ అధ్యాయం 7వ వచనాన్ని ఉటంకించాడు. గొర్రెల కాపరిని కొడతాను, మందలోని గొర్రెలు చెదిరిపోతాయి. పేతురన్నాడు, నీ విషయమై నేనైతే అభ్యంతరపడను. ప్రభు అన్నాడు, ఈ రాత్రి కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెబుతావు. అందుకు పేతురన్నాడు, నేను నీతో కూడా చావవలసి వచ్చినా నిన్ను ఎరుగనని చెప్పను. తతిమ్మా శిష్యులందరూ అదే మాట అన్నారు. యేసు గెత్సెమనే తోటలోకి వెళ్ళాడు. గెత్సెమనే అంటే నూనె గానుగా అని అర్థం. పేతురు, యాకోబు, యోహానులతో ఆయన తోట లోపలికి వెళ్ళాడు. మిగతా శిష్యులు వెలపలే ఉండిపోయారు. ఆయన దుఃఖముతో చింతాక్రాంతుడయ్యాడు. మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది అని చెప్పి, మీరు ఇక్కడే ఉండండి, నాతో కూడా మెలకువగా ఉండండి అని కొంత దూరము వెళ్ళి సాగిలపడి ప్రార్థిస్తూ అన్నాడు, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా వద్ద నుండి తొలగిపోనియ్యి. అయినా నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానియ్యి. ఆయన మరల శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రిస్తూ ఉంటే చూచి పేతురుతో అన్నాడు, ఒక్క ఘడియ అయినా నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి. ఆత్మ సిద్ధమే కాని శరీరము బలహీనము. ప్రభువు రెండోసారి వెళ్ళి ప్రార్థిస్తూ అన్నాడు, తండ్రి, నేను దీనిని త్రాగితేనే కాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవడము సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక. ప్రభువు తిరిగి వచ్చి వారు మరల నిద్రించటం చూచాడు. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉన్నాయి. అప్పుడు ప్రభువు మరల వారిని విడిచి వెళ్ళి ఆ మాటలే చెబుతూ మూడోసారి ప్రార్థించాడు. అప్పుడాయన తన శిష్యుల వద్దకు వచ్చి అన్నాడు, ఇక నిద్రపోయి అలసట తీర్చుకోండి. ఇదిగో ఆ ఘడియ వచ్చి ఉన్నది. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుతున్నాడు. లెండి, వెళ్ళుదాము. ఇదిగో నన్ను అప్పగించేవాడు సమీపించి ఉన్నాడు. శ్రోతలు, యేసు ప్రభువు తన శిష్యులతో కలిసి భోంచేశాక గెత్సెమనే తోటలో శిష్యులతో గడిపిన క్షణాలు ఎంతో అర్థవంతమైనవి. రొట్టె, ద్రాక్షరసం యేసు మరణానికి సంకేతాలు. యేసు మరణం మన రక్షణ అయితే ఆయన శిష్యులు యేసు కోసం హతసాక్షులయ్యారు. అది ప్రభురాత్రి భోజనంలో ఆత్మ వారికి అందించిన సందేశం. 1000 రాజ్యంలో బల్ల సహవాసం మళ్లీ ఉంటుందని ప్రభువు చెప్పాడు.
పేతురు యేసుతో మరణపర్యంతం నిలుస్తానని పలికాడు గాని తానేం చెబుతున్నాడో తనకే తెలీదు. మనలో కూడా అలాంటి మనస్తత్వం గలవారు ఉన్నారు. క్షణికోద్రేకం కాదు, దేవుని ఆత్మ నడుపుదల ముఖ్యం. అదే రోజు రాత్రి ప్రభువును ఎరగనని 3 సార్లు చెప్పాడు. గెత్సెమనే తోటలో ప్రభువు అనుభవం మన రక్షణాభ్యుదయానికి ఆధారం. ఈ గిన్నెలోనిది నేను త్రాగడం నీ చిత్తమైతే అట్లే అగునుగాక అని ప్రభువు ప్రార్థించాడు. గిన్నె అంటే సిలువే. ఆ గిన్నెలో లోక పాపమంతా ఉంది. ఏ పాపము ఎరుగని ప్రభువు మన కొరకై పాపముగా చేయబడ్డాడు. లోక పాపము ఆయన మీద మోపబడింది. సిలువ తప్పిపోవాలని ప్రభువు కోరలేదు, దేవుని చిత్తమే సిద్ధించాలని ఆయన ప్రార్థించాడు. కల్వరి విజయం గెత్సెమనే ప్రార్థనలోనే ప్రభువు సాధించాడు. అరణ్యంలో ప్రభువును శోధించిన సైతాను గెత్సెమనేలో కూడా శోధించాడు. 42వ వచనంలో ప్రభువు ప్రార్థిస్తూ చెప్పిన మాట, ఈ గిన్నెలోనిది నేను త్రాగడమే నీ చిత్తమైతే నీ చిత్తమే సిద్ధించునుగాక. శిలువ మరణ పర్యంతం ఆయన తన తండ్రి చిత్తమునకు విధేయుడయ్యాడు. పేతురు, యాకోబు, యోహానులు గెత్సెమనేలో ప్రభువుతో సన్నిహితంగా ఉండడం అది గొప్ప భాగ్యం. శోధనలో పడకుండా ప్రార్థన చెయ్యండి, మెలకువగా ఉండండి అని ప్రభువు వారిని హెచ్చరించాడు. శోధన అంటే ఏమిటి? సైతాను ఎవరిని శోధించబోతున్నాడు? అదృశ్యుడైన ఈ దుష్ట శత్రువుతో ప్రభువు ప్రార్థనలో ఎంతో పోరాడాడు, గెలిచాడు. గెత్సెమనేలో కల్వరి విజయం. మీరు నిద్రపోండి అంటూ ప్రభువు అలసిపోయిన తన శిష్యులను పరామర్శిస్తున్నాడు. 47 నుండి 56 వచనం వరకు. ఇంతలో యూదా అక్కడికి వచ్చాడు. అతనితో పెద్ద గుంపు వచ్చింది. వారు ఆయుధాలు చేబూని వచ్చారు. యేసును అప్పగించేవాడు అన్నాడు, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు, ఆయనను పట్టుకోవడానికి ఇదే గుర్తు. యూదా యేసునొద్దకు వచ్చి, బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకున్నాడు. యేసు, చెలికాడా, నీవు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పగా వారు ఆయన మీద పడి ఆయనను పట్టుకున్నారు. కీర్తనలు 2:12 వచనంలో ఆయన కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి, లేని ఎడల ఆయన కోపిస్తాడు అని ఉంది. గాని యూదా ముద్దు ఎలాంటిది? యేసు అతణ్ణి చెలికాడా అని సంబోధించాడు. అప్పుడైనా యూదా పశ్చాత్తప్తుడై ఉంటే ఎంత బావుండేది. ఆ తరువాత వారిచ్చిన రూకలు దేవాలయం మెట్లపై పారేసినప్పుడైనా అతడు పశ్చాత్తప్తుడై ఉంటే అతనికి ఎంతో మేలు కలిగి ఉండేది. యేసును పిలాతునొద్దకు వారు తీసుకుపోతూ ఉండగా యూదా వచ్చి ఆయన కాళ్ల మీద పడి, ప్రభువా, పాపిని, నన్ను క్షమించు అని వేడుకొని ఉంటే కథ వేరుగా ఉండేది. ప్రభువు అతణ్ణి క్షమించి ఉండేవాడు. పేతురు కత్తి దూసి మల్కు అనే దాసుని కుడి చెవి తెగ నరికాడు. ప్రభువును కాపాడుతాను అనుకున్నాడు. చేపలు పట్టుకునేవాడు కత్తి యుద్ధం చేస్తాడా? మల్కు మెడకు గురిపెడితే కత్తి అతని చెవికి తగిలింది. ప్రభు అన్నాడు, నీ కత్తి ఒరలో ఉంచు. కత్తి పట్టుకునే వారందరూ కత్తి చేతనే నశిస్తారు. యేసు మతనాయకులతో యుద్ధం చేయటానికి రాలేదు. లోక పాపం కోసం చనిపోవడానికి ఆయన వచ్చాడు. వారు అబద్ధ సాక్షులను తెచ్చారు, గాని వారి సాక్ష్యము నిలువలేదు. 64వ వచనం. ప్రభు అన్నాడు, మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చొని ఉండడము, ఆకాశ మేఘారూఢుడై రావటము మీరు చూస్తారు. ఈ మాట వినగానే ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని వారిని ప్రశ్నించాడు, వీడు దేవదూషణ చేశాడు. మనకిక సాక్షులతో పనేమి? ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు. మీకేమి తోస్తున్నది? అందుకు వారన్నారు, వీడు మరణమునకు పాత్రుడు. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మివేసి ఆయనను గుద్దారు. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు, నిన్ను కొట్టినవాడెవడో ప్రవచించు అన్నారు. 68వ వచనం. యేసు చెప్పిన మాటలకు
వారు విపరీతార్థాలు చేశారు. యోహాను సువార్త 2వ అధ్యాయం 19 నుండి 22వ వచనం వరకు యేసు అన్నాడు, ఈ దేవాలయమును పడగొట్టండి, 3 దినములలో దీనిని లేపుతాను. యేసు తన పునరుత్థానమును గురించి ఈ మాటలన్నాడని వారు గ్రహించలేకపోయారు. ఈ మాటలు విన్న ఒక సాక్షిని వారు పట్టుకొచ్చారు. అయినా యేసు చెప్పిన మాటలను మార్చి చెబుతున్నాడీ సాక్షి. ప్రధాన యాజకుడు ఈ సాక్ష్యాల ఆధారంగా యేసును సన్హెద్రిను సభ దృష్టిలో నేరస్తునిగా చిత్రించాలని చూస్తున్నాడు. అయినా వీరి అభియోగాలను ప్రభువు చూపటం లేదు. దేవుని మీద ఆనపెట్టి ప్రధాన యాజకుడు మాట్లాడుతున్నాడు. నీవు దేవుని కుమారుడివైన క్రీస్తువా అని అడిగాడు. ప్రభువు నీవు అన్నట్టే అని మటుకు అన్నాడు. అవును, నేను మనుష్య కుమారుణ్ణి. దానియేలు, యెహెజ్కేలు గ్రంథాలలో ఇదే బిరుదం పేర్కొనబడింది. ఆయన మనుష్య కుమారుడు. ఆయన మేఘారూఢుడై వస్తాడు. దేవుని కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉంటాడు. ప్రధాన యాజకుడు తన వస్త్రం చించుకున్నాడు. దేవదూషణ ఇది వినకూడదని తన సంతాపాన్ని వెలిబుచ్చుతున్నాడు. వారు యేసుతో దాగుడు మూతలాడుతున్నారు. ఆయనను పిడికిలితో గుద్ది ఆయన కండ్లు మూసి, నిన్నెవరు కొట్టారు చెప్పు అని అడుగుతున్నారు. వారు క్రీస్తును ఎంత ద్వేషించారో చూడండి. ఆయన సౌజన్యాన్ని, నీతిని, పరిశుద్ధతను వీరు అపహాస్యం చేస్తున్నారు. ఆయనను సింహాసనమెక్కకుండా పడద్రోయాలని వారి ప్రయత్నం. కొందరు వేదాంతులు దేవుడు చనిపోయాడని, ఆయన లేడని చెబుతున్నారు. ఎందుకలా చెబుతున్నారు? ఆయన పట్ల తమకు ఉన్న విద్వేషాన్ని వెళ్ళగక్కుతున్నారు. సన్హెద్రిను సభలో ఆయన మీద ఉమ్మేశారు, కొట్టారు, అపహసించారు. ఆయనతో చర్లాటలాడుతున్నారు. ప్రియ శ్రోతలు, ఇప్పుడు పేతురు యేసును ఎరగను అని చెప్పబోతున్నాడు. పేతురు వెలపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని వద్దకు వచ్చి, నీవును యేసుతో ఉన్నావు కదా అన్నది. అందుకు పేతురు అందరి ఎదట అన్నాడు, నేను ఉండలేదు. నీవు చెప్పే సంగతి నాకు తెలియదు. అతడు నడవలోకి వెళ్ళిన తరువాత మరి ఒక చిన్నది అతణ్ణి చూచి అన్నది, ఇతడు నజరేయుడైన యేసుతో కూడా ఉన్నవాడే. పేతురు ఒట్టు పెట్టుకొని, నేను ఉండలేదు, ఆ మనుష్యుణ్ణి నేను ఎరగను అని మళ్లీ చెప్పాడు. కొంతసేపైన తరువాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు వద్దకు వచ్చి అన్నారు, నిజమే, నీవును వారిలో ఒకడివే. నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నది. అందుకు పేతురు, ఆ మనుష్యుని నేను ఎరగను అని చెప్పి శపించుకోవడానికి, ఒట్టు పెట్టుకోవడానికి మొదలుపెట్టాడు. వెంటనే కోడి కూసింది. కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగను అని ముమ్మారు చెబుతావు అని యేసు తనతో అన్నమాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు. ప్రియ శ్రోతలు, పేతురు యేసును ఎరుగను అనడం మిగతా సువార్తలలో ఇంకా విపులంగా చెప్పబడింది. పేతురు మాటల్లో గలిలయ యాస ఎక్కువగా ఉంటుంది. పేతురు గలిలయుడు. అతని మాటలను బట్టి అతడెవరో తెలిసిపోయింది. పేతురు పడిపోయాడు. అతనిలో బలహీనత ప్రవేశించింది. అయితే ప్రభువు అతని కోసం ప్రార్థించాడు. అందుకని అతడు తిరిగి లేవగలిగాడు. పేతురు శోధన స్థలంలో నిలవడమే అతడు చేసిన తప్పు. పేతురు 3 సార్లు ప్రభువును ఎరుగనని బొంకాడంటే అది ఘోరమైన నేరం. అయితే అతడు పశ్చాత్తప్తుడై తాను ప్రేమించిన ప్రభువు సహవాసంలోకి మళ్లీ వచ్చాడు. పెంతెకోస్తునాడు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పేతురే ముఖ్య ప్రసంగికుడు. ప్రభువే పేతురును బలంగా వాడుకున్నాడు. ఒక్క ప్రసంగానికి 3000 మంది రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం. శ్రోతలు, ఇప్పుడు మనం మత్తయి సువార్త 27వ అధ్యాయంలోకి వస్తున్నాము. ఈ అధ్యాయంలో యేసు శిలువ వేత కన్నులకు కట్టినట్లు చూపబడింది. శిలువ మీద యేసు వేలాడిన 3 గంటలు లోకమంతటినీ చీకటి కమ్మింది. అందుచేత అప్పుడు ఏమి జరిగిందో అన్ని వివరాలు ఎవరికీ తెలియవు. తండ్రికి కుమారునికి మధ్య ఏమేమి జరిగిందో అంతా రాయబడి ఉండలేదు.
దేవుని గొర్రెపిల్ల వధించబడిన బలిపీఠమే శిలువ. యేసు గెత్సెమనే తోటలో బంధించబడ్డాడు. ఆయనను కయప వద్దకు, సన్నిహెద్రిను సభ ఎదటికి తెచ్చారు. ఆయనకు వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యాలు పలికించారు. ఆయనను కొట్టారు, అపహసించారు. అంతకు ముందే పేతురు యేసును ఎరుగనని 3 సార్లు బొంకాడు. ఇప్పుడు 27వ అధ్యాయం మొదటి నుండి వినండి. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలందరూ యేసును చంపించాలని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొనిపోయి అధిపతి అయిన పొంతి పిలాతుకు అప్పగించారు. యేసు మీద వారు నేరము మోపి విచారణకై ఉన్నత న్యాయస్థానానికి తెచ్చారు. పిలాతుకు యెరూషలేములో ఒక భవనమున్నది గాని అతని కేంద్ర కార్యాలయం కైసరయ్యలో ఉన్నది. ఆ స్థలము మధ్యధరా సముద్ర తీరాన ఉన్నది. పస్కా పండుగ సమయంలో పిలాతు యెరూషలేములోనే ఉన్నాడు. పండగకు జనం అధిక సంఖ్యలో వస్తారు. అందుచేత ఒక అధికారిగా భద్రత ఏర్పాట్ల కోసం పిలాతు అక్కడే విడిది చేశాడు. యేసు ప్రభువును ముద్దాయిగా పిలాతు ఎదుట హాజరుపరిచారు. అప్పుడు ఆయనను అప్పగించే యూదా ఆయనకు శిక్ష విధించబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల వద్దకు, పెద్దల వద్దకు మరల తెచ్చి అన్నాడు, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపం చేశాను. వారన్నారు, దానితో మాకేమీ, నీవే చూచుకో. అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి పోయి ఉరిపెట్టుకున్నాడు. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకొని, ఇది రక్తక్రయ ధనము గనుక దీనిని కానుక పెట్టెలో వేయ తగదు అని చెప్పుకున్నారు. వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టడానికి కుమ్మరివాని పొలము కొన్నారు. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలము అనబడుతుంది. అప్పుడు విలువ కట్టబడిన వాని, అనగా ఇశ్రాయేలీయులలో కొందరు విలువ కట్టిన వాని క్రయధనమైన 30 వెండి నాణెములు తీసుకొని, ప్రభువు నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరివాని పొలమునకు ఇచ్చారు అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట నెరవేరింది. శ్రోతలు వింటున్నారా? ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? అతడు వచ్చి ప్రభు కాళ్ల మీద పడి క్షమించు ప్రభు అని అడిగాడా? అడగలేదు. మతనాయకుల దగ్గరికి వెళ్ళి నేను పాపం చేశాను అన్నాడు. వారన్నారు, నీవు మాకు పని చేసి పెట్టావు, దానికి మేము డబ్బు చెల్లించాము, నీతో మా లెక్క ముగిసింది, నీ పాపం గొడవేదో నీవే చూసుకో అన్నారు. ఇస్కరియోతు యూదా దేవాలయ ప్రాంగణాన్ని వదిలిపెట్టిపోయి ఉరిపెట్టుకున్నాడు. ప్రభువును అడిగి ఉంటే ఆయన తప్పక క్షమించేవాడు. యూదా 30 వెండి నాణెములు అక్కడే పడవేశాడు. ఆ డబ్బును వారు ముట్టుకోలేదు. తాము భక్తులు కదా, ఆ డబ్బుతో కుమ్మరివాని పొలము కొన్నారు. అది అన్యులకు సమాధి స్థలం. ఈ సంగతులు ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 1 నుండి 4వ వచనం వరకు ప్రవచించబడినవి. ఇదే ప్రవచనం జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 12, 13 వచనాలలో కూడా చెప్పబడింది. యూదా 30 నాణెములు వాపస్ చేయడానికి వచ్చినప్పుడు యేసు అక్కడే ఉన్నాడు. ఆయన శిలువ వైపుగా వెళ్తున్నాడు. ఆయన ఇస్కరియోతు యూదా కొరకు కూడా చనిపోతున్నాడు. యూదా గెత్సెమనే తోటలో ప్రభువును క్షమాపణ అడిగి ఉండలేదు. అక్కడికి ప్రభువు చెలికాడా, ఏ పని మీద వచ్చావు అని అడిగాడు. అప్పుడైనా యూదా పశ్చాత్తప్తుడైతే ఎంత బాగుండేది. ఇప్పుడు పిలాతు యేసును ప్రశ్నలు అడుగుతున్నాడు. యూదుల రాజువు నీవేనా? ప్రభు అన్నాడు, నీవన్నట్లే. వారు మోపిన నేరాలకు ప్రభువు ప్రత్యుత్తరమేదీ ఇయ్యలేదు. పిలాతు రెట్టించి అడిగినా ప్రభువు నోరు తెరవలేదు. పిలాతు మిక్కిలి ఆశ్చర్యపోయాడు. జనులు కోరుకొనిన ఒక ఖైదీని పండగలో విడుదల చేయడం అధిపతికి వాడుక. అప్పుడు బరబ్బా అనే ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉన్నాడు.
పిలాతు వారిని అడిగాడు, నేను ఎవరిని విడుదల చెయ్యాలి? బరబ్బనా లేక క్రీస్తు అనబడిన యేసునా? అప్పుడు పిలాతు భార్య అతని వద్దకు వర్తమానము పంపింది, నీవు ఆ నీతిపరుని జోలికి పోవద్దు. మతనాయకులు జనసమూహమును రెచ్చగొట్టారు. వారు బరబ్బానే విడుదల చేయమని కేకవేశారు. క్రీస్తు అనబడిన యేసును ఏమి చెయ్యమంటారు అని పిలాతు అడిగితే, యేసును సిలువ వెయ్యి అని వారు అరిచారు. పిలాతు నీళ్లు తీసుకొని జనసమూహము ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకోండి అన్నాడు. పిలాతు వారు కోరినట్లు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వెయ్యటానికి అప్పగించాడు. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ నిత్యత్వం పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.